Please do subscribe to Prajabheri News Channel. చేయి అమ్మ నువ్వు చేయి ఫోన్ నెంబర్ ఒకవేళ అందులో ఏది కన్సర్న్ ఏ డిసీజ్ కన్సర్న్ ఫీవర్ కారణంగా వస్తే ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్తారు. డిపార్ట్మెంట్ ఇది ముద్దపల్లి పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏమో ఇక్కడ వాళ్ళు డాక్టర్స్ వచ్చి ఇక్కడేమో ప్రికాషన్ ఇచ్చారు. నిన్న సార్ పెద్ద సార్ కూడా నిన్న చాలా మంది యూత్ పీపుల్ ఇంకా ఫార్మర్స్ చాలామంది ఉండే సార్. అదే సార్ పెద్ద సార్ ఏం చెప్పిందంటే ఫస్ట్ ఆ వేస్ట్ టైర్లు ఉన్నాయో మన విలేజ్ నుంచి బయట లేకపోతే అమ్మేయని చెప్పింది సార్. అమ్మేసి ఇంకా ప్రికాషన్ తీసుకున్నాం సార్. సార్ అది ఎలా అవుతుంది అని అంటే దోమలు చిన్న పిల్లల 1 month 2 months బేబీ సార్ నాకు నిన్నటి నుంచి ఫీవర్ వచ్చింది. 5 years పాపకి పాజిటివ్ వెళ్ళింది. నిన్ననే డిశ్చార్జ్ స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేస్తున్నారు కానీ ఆ దోమలు స్ప్రే చేసిన టైంకి అక్కడ నుంచి వేరే దగ్గర షిఫ్ట్ అవుతున్నాయి కానీ చావట్లేదు సార్. పొలాలకి వెళ్ళి ఆడ ఉండొచ్చు, మీరు పొలంకి వెళ్ళినప్పుడు ఉండొచ్చు. మనము ఊళ్ళోనే చేస్తాం, బయట కూడా చేసే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఊరు సరౌండింగ్స్ కూడా వేసేసేయాలి, ఇంకొంచెం చేయాలి. వేరే వైరస్ బ్యాక్టీరియా మీ ఊళ్ళో మీ డ్రైన్స్లలో కూడా చాలా ప్లాస్టిక్ వాళ్ళు బకెట్తో పంపుకున్నారు కానీ ఇట్లా పంపలేదు. ఆ నాచు చూడండి, ఊరు వాళ్ళు నాచు ఎందుకు వస్తుంది? హలో ఎన్ని దోమలు వేసినా కానీ వేసినా అమ్మేస్తే అయిపోతుంది. అన్ని హౌసెస్ కవర్ అయినాయి. ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ రాకుండా పబ్లిక్ అవేర్నెస్ వాళ్ళు మేము వచ్చే టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు, మనం వచ్చేప్పుడు 9-10 అవుతుంది. ఆ టైంకి అవైలబుల్ లేకపోవడం చెప్పి మనం వచ్చింది వాళ్ళకి చెప్పడం కూడా చేరట్లేదు, పబ్లిక్కి చేరట్లేదు. పాల్ మండల్ కాల్పోల్ హ్యాబిటేషన్ ఈ తండా లోపల కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని తెలిసిన వెంటనే మన మెడికల్ టీం ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. పెట్టి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేసుకుంటా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళందరినీ పిహెచ్సి కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం. రెండవది ప్రివెంటివ్ మెజర్స్గా వాటర్ లాగింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవడం అనేది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, దగ్గరుండి కూడా చేపిస్తున్నాం. సో డ్రైన్స్లో కానీ ఇంకా అదర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లోపల కూడా మనము థీమోపా స్ప్రే చేసేసి మొత్తం లార్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము. అలాగే అడల్ట్ మస్కిటోకి సంబంధించి స్ప్రేస్ పైరెత్రమ్ స్ప్రే కానీ హౌస్ టు హౌస్ చేసుకుంటూ అడల్ట్ మస్కిటోని కూడా కంట్రోల్ చేసాము. యాజ్ ఆఫ్ నో కంట్రోల్లో ఉంది, బట్ ఇప్పటికే వచ్చిన ఫీవర్ కేసెస్ మాత్రం ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా
మెడికల్ సూపర్విజన్ లోపల ఉంచి ఈ క్యాంప్ అనేది నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా కంటిన్యూ చేసి ఎక్కడ కూడా ఫీవర్ కేసెస్ ఫర్దర్గా రాకుండా మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మామూలుగా డైనింగ్ ప్రొసీజర్ ఏదో ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం సాంబార్ లోపల క్యారెట్ టొమాటో చెప్పడం అట్లా చెప్తున్నాడు. ఇందులో సొరకాయ ఇది సొరకాయ ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అచ్చు ఇదేనా మీరు అన్ని సొరకాయ మరి ఎందుకు పక్కకి ఎన్నైనా ఇప్పటికీ 480 వచ్చినాయి సార్, మెటీరియల్ వచ్చింది. ఇంకా వాళ్ళు ఫిక్సింగ్ రాలేదు. ఎప్పుడు వస్తారు? రేపు వస్తారు. నిన్న కాల్ చేస్తారు. బెడ్షీట్స్ వస్తాయి సార్, కార్పెట్స్ వస్తాయి, బ్లాంకెట్స్ వస్తాయి. కార్పెట్, బెడ్షీట్, బ్లాంకెట్, పిల్లో పిల్లో. కాదు, మిగతా వాటిని ఏం చేస్తారు? ఈ మళ్ళీ నెక్స్ట్ మనము నాకు రాస్తే అది ఎంత ఉన్నాయో అందుకు మైనస్ చేసి పంపిస్తాం. దానివల్ల ఇంకా 6 మెంబర్స్ మిగులుతుంది. అది నెక్స్ట్ మైనస్ చేసి 430 పంపిస్తాం. ఇప్పుడే కాదు, నేను మళ్ళీ ఎన్నిసార్లు విజిట్ చేసినా లాస్ట్ ఇయర్ అడగను. నేను అడిగిన దానికి మాత్రం చెప్పండి. ఈ ఇయర్ యూనిఫామ్స్ ఇవ్వాలి. ముగ్గురు ఉంటారా? మీకు ఏమేమి బుక్స్ రావాలి, ఏమేమి వచ్చినాయి రావాలి, రాలేదు. నెక్స్ట్ బుక్స్ ఏదో తెలవాలి కదా. రికార్డ్ బుక్స్ వచ్చినాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ తప్ప అన్నీ వచ్చినాయి. అట్లా రాలేదు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ నా పేరు వినయ్ కృష్ణారెడ్డి.
ఫాగింగ్ అయి ఉంటేనేమో వీక్లో ఒకసారి ఇస్తాను. తర్వాత మీరు అదర్ ఏసీఎం స్ప్రే అయితేనేమో నెలకొకసారి. సో ఫాగింగ్ ఎయిర్లో ఉండే ఫీవర్ కేసు ఫస్ట్ రాగానే